అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనకు ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అన్ని న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే మొన్ననే రీసెంట్గా మనకు ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినాయో సో దాంట్లో తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప తెలుగు మీడియం అభ్యర్థులకు సో అన్యాయం జరిగిందనేసి రివల్యూషన్ చేయండి టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థులు లేఖేస్తారు. ఇక్కడ చూడవచ్చు గ్రూప్ 1 మెయిన్స్కు తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందనేసి పలువురు అభ్యర్థులు ఆరోపించారు. తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే అంశంపై కొందరు గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్కి లేఖ కూడా ఇచ్చారు సార్. సో ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, దీంతో తెలుగు మీడియంలో రాసిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరిగిందనేసి ఆయన లేఖలో తెలియడం జరిగింది. సో కొంత ప్రభుత్వం ఏమంటుంది, తెలుగు మీడియం కావాలి, మాతృభాష కావాలి అనేసి అంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో మాత్రము తెలుగు మీడియం పరిస్థితి ఎంత దారుణం ఉందో ఇక్కడ ఈ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కనుక మనం చూడొచ్చు. మనము ఫారిన్ లాంగ్వేజ్ కంటే మన యొక్క మాతృభాషను ఎంత దిగజారుచుకుంటామో ఇక్కడ ఈ యొక్క న్యూస్ను బట్టి మనకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏదైనా సరే లాంగ్వేజెస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్కి ఆ అభ్యర్థి అసలు ఏం రాసిండు అనేది ముఖ్యం. అక్కడ క్వాలిటీ అనేది ముఖ్యంలే కానీ మీరు క్వాంటిటీ బట్టి ఇట్లా రాయడం, ఇట్లా రివల్యూషన్ చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. తెలుగు మీడియంలో రాసిన గ్రామీణ ప్రాంతంలో అభ్యర్థులకు నష్టం జరిగిందనేసి ఆయా లేఖల్లో ప్రశ్నించారు. సో పేపర్ 6లో సీనియర్ అభ్యర్థులకు కేవలం 60 మార్కులే వచ్చాయని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి 80 నుంచి 90 మార్కులు వచ్చినట్లుగా ఉదాహరించారు. ఎకానమీలో ఇక్కడ చూడండి సార్, 100 మార్కులు దాటాయనేసి ఒకే జవాబుగా తిప్పి తిప్పి రాసిన వారికి 91 మార్కులు వచ్చాయని, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వారికి 70 లోపు మార్కులే వచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు. గ్రూప్ 1 తెలుగులో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు వివక్ష. నెక్స్ట్ గ్రూప్ 1 పేపర్ రివల్యూషన్ చేయాలి. టాప్ 100లో సీఎం సామాజిక వర్గమే వారే ఎక్కువ. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేంద్ర గౌడ్. సో గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేంద్ర గౌడ్ ఆరోపించారు. సో గ్రూప్ 1 పరీక్షలు తెలుగులో రాసిన అభ్యర్థులపై వివక్ష చూపించారని, గ్రూప్ 1 పేపర్ రివల్యూషన్ చేయాలనేసి ఆయన డిమాండ్ చేశారు. సో మొదటి 100 మంది ర్యాంకుల వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అశోక్ నగర్లో కొన్ని కోచింగ్ సెంటర్ల కేంద్రాలను సీఎంఓకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సో టాప్ 100లో సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ గ్రూప్ 1 అనేది మన తెలంగాణలోనే హైయెస్ట్ సర్వీస్ అండి. మన తెలంగాణలోనే హైయెస్ట్ సర్వీసు. ఆ సర్వీసుల్లో మీరు తెలుగు భాషను తక్కువ చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు. సో అట్లా అని ఇంగ్లీష్ని కూడా తక్కువ అని అంచనా వేయట్లేదని చెప్పట్లేదు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి వాళ్ళ యొక్క ఆలోచన తీరుతో ఏ విధంగా రాశారు, దానికి సరైన ఆన్సర్ ఉన్నదా లేదా అనేసి మనము ఎప్పుడు కూడా చూసి కరెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందో అనేది తెలియదు, కానీ ఈ రోజులో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉన్నదండి. సో ఎప్పుడైనా సరే అభ్యర్థుల యొక్క నాలెడ్జ్ను తీసుకోవాలి తప్ప ఈ యొక్క లాంగ్వేజ్ను కాదు. సో ఏదైతే గ్రూప్ 1 ఫలితాల్లో రాశారో అభ్యర్థులు వాళ్ళకు దాదాపు తెలుస్తుంది. సో ఎంత మార్క్స్, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వాళ్ళు అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వాళ్ళకు తెలుసు. సో అందుకోసమే వాళ్ళు ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థులు లేఖస్త్రం రాయడం జరిగిందనేసి న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ న్యూస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.